అన్నారు సార్. ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. కార్యకర్తలు 1851 ప్రాంతాల నుంచి వర్చువల్గా పాల్గొంటున్నారు. వాళ్ళకి ఏం దిశానిర్దేశం చేస్తారు? ఈసారి స్త్రీశక్తి ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు కదా, ఏంటి దీని ప్రత్యేకత అంటారు? తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం పాటు పండుగలాగా జరుపుకునేటువంటి మహానాడు అనేటువంటిది ఆ సంవత్సర పాటు పార్టీ కార్యక్రమాలు ఏ రకంగా ఉండాలి, మన ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి దాని మీద అధ్యక్షుల వారు ఫైనల్గా దిశానిర్దేశనం చేస్తాడు. నాయకులు కార్యకర్తలు అనేక అంశాల మీద సుదీర్ఘమైనటువంటి చర్చల అనంతరం ఒక అవగాహనతోటి రాబోయేటువంటి సంవత్సర కాలానికి ఈ రాష్ట్రంలో ప్రజల అవసరాలకు ఆకాంక్షల మేరకు పార్టీ అనుగుణంగా ఏ రకంగా నడవాలి అనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే, ఒకవైపు ఇంత పెద్ద పండుగ పెట్టుకున్న సమయంలోనే రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని వైసీపీ వాళ్ళు కావాలని పెట్టడం జరిగింది. దీన్ని మాట్లాడితే డైవర్షన్ పాలిటిక్స్ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన కూడా చేస్తుంది ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర హితం గురించి ఏమాత్రమూ ఆలోచన లేదు అనేటువంటిది 5 ఏళ్లలోనూ అర్థమైంది. అందుకే ప్రజలు అతన్ని 11 స్థానాలకు దించారు. ఇప్పటికీ కూడా అతని వైఖరి మారలేదు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఇక మనుగడ సాగించలేమనేటువంటిది ఆయనకు అర్థమైంది. కాబట్టి ఆ అరాకొర ఊపిరితోటి తన అస్తిత్వాన్ని కాపాడుకునే దానికోసం ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ప్రజలు వీటిని హర్షించరు.